హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ సంబంధించి 10th న్యూ సబ్జెక్ట్ సంబంధించి సెకండ్ లెసన్ అనేది చూద్దాము. బహుపదులు, ఇంగ్లీష్లో పాలినామియల్స్ అని అంటామండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ లెసన్ అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా మిగతా లెసన్స్ కూడా మీకు స్పీడ్గా అప్లోడ్ అవుతాయి. ఆల్మోస్ట్ మనకు ఓల్డ్ సిలబస్తో బేస్ చేసుకుంటే కదా న్యూ సిలబస్లో ఒక రకంగా చూసినట్టయితే మ్యాటర్ వేరుగా ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గాయని చెప్పొచ్చు. అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఓల్డ్ దాంట్లో అయితే మరీ ఎక్కువ ఇచ్చేశారు. న్యూ వాటిలో అయితే కొంచెం తక్కువగానే ఉన్నట్టున్నాయి. ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. మరియు 10th బయాలజీ కూడా మీకు కంప్లీట్ అయింది, చూడొచ్చు. 10th బయాలజీ అనేది మీకు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నామండి. మ్యాథమెటిక్స్ అయితే కనుక ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవి కూడా మీకు త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక్కో సబ్జెక్ట్ మీకు వెంటనే కంప్లీట్. ఇదైతే మీకు పీడిఎఫ్ కూడా ఉందండి. ఇది మనకు బయాలజీకి సంబంధించినటువంటి 10th బయాలజీ ఏదైతే క్లాసెస్ అయిపోయినాయో వాటికి సంబంధించి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, చూడండి. 10th మ్యాథ్స్ కూడా జరుగుతూ ఉంది, రాస్తూ ఉన్నాము. ఇది మీకు వన్స్ ఈ లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ కూడా అందులో మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏదైతే 799 మెగా కిట్ కొంటారో దాంట్లో అయితే మీకు మొత్తం ఉంటాయి. అంటే పీడిఎఫ్స్ వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయండి. అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి. టెట్ 2025 సంబంధించి పీడిఎఫ్స్ కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము, చూడండి. ఇది మనకు సంబంధించి ఇది మామూలుగా మీరు 5 కోర్సెస్ విడివిడిగా కొనాలంటే కన్నా అమౌంట్ ఎక్కువ అవుతుందండి. 1500 దాకా అవుతుంది. ఇదైతే మీకు 799 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్ పడుతుంది. లేదు మేడం మాకు విడివిడిగా కూడా కావాలి అనుకుంటే కనుక మీకు 500 రూపీస్తో ఓన్లీ వీడియోస్ 3rd to 10th వీడియోస్ పీడిఎఫ్స్ ఉన్నాయి. లేదనుకుంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి, చూడొచ్చు. మీకు ఇక్కడ సైకాలజీ కూడా 99తో అందుబాటులో ఉందండి. ఇక్కడ మీకు చూసినట్టయితే మెయిన్ ఏంటంటే ఓకే డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, చూడండి. చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కనుక ప్రీవియస్ పేపర్స్ చదివామంటే కనుక ఆల్మోస్ట్ ఆ టాపిక్స్ నుంచి రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఏ టాపిక్ ఎక్కువ అడుగుతున్నారో ఆ టాపిక్ చుట్టుపక్కల కానీ చూసుకున్నారంటే ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ప్లస్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ కూడా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు, పిఐఈ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. సో కంపల్సరీ ప్రీవియస్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు కంటెంట్ సంబంధించి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది మనకు టెట్ 2025 ఉంది కదా. సో ఇది కూడా డిఎస్సి లెవెల్లోనే ఉంది కాబట్టి సో ఇది కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ విత్ కీతో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం 99 రూపీస్తో. దీంట్లో మీకు టెస్ట్లు కూడా అప్డేట్ అవుతాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ సేమ్ ఇవే మీకు ప్రీవియస్ పేపర్సే పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, ఆ సేమ్ ఆ క్వశ్చన్సే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఎంత మాత్రం రాస్తున్నారనేది తెలుస్తుంది. ఓకే, త్వరలోనే మీకు వీడియోస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఇవంతా మీకు 99 రూపీస్లో అప్లోడ్ అవుతాం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకుండా చేసుకోండి. ఈ 799 అయితే కనుక ఈజీగా మీకు ఓకే మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. వీడియోస్ లెసన్ వైజ్ 2025, 26 బేస్ చేసుకొని ఉంటాయి బుక్స్ అంతా. మీకు ఎవరు అయితే క్లాసెస్ అయితే మీకు ఎవరు స్టార్ట్ చేసింది లేదు. ఇక్కడ 10th క్లాస్ సంబంధించి లెసన్ వైజ్ మీ క్లాసెస్ అనేది ఇక్కడ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి, చూడండి. నెక్స్ట్ ఈ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. న్యూ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాం. ఇయర్ అనేది 2025 అని ఉంటుంది. ఓకే, ఇది మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో మీకు ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, పర్చేజ్ చేసుకోండి. డిఎస్సి టైం ఉందిలే ఇంకా ఏం అనుకోవద్దు. కంపల్సరీ ఈ టెక్స్ట్ బుక్స్ కన్నా మీరు వీడియో స్పీడ్ మోడ్లో వినడము, పీడిఎఫ్స్ ముందర పెట్టుకొని రివిజన్ చేసుకోవడము, వచ్చే ఎగ్జామ్స్ రాయడం చేశారంటే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ 3rd నుంచి 10th వరకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్స్కి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. వీడియోస్ విన్నామా, పీడిఎఫ్స్ జిరాక్స్ చేసి పెట్టుకోండి, రివిజన్ చేసుకున్నామా, టెస్ట్ సిరీస్ రాసామా, సేమ్ ఇదే అండి. 3rd నుంచి 10th వరకు మీరు చేశారంటే కనుక ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకుంటారు. టెక్స్ట్ బుక్స్ దాటి ఇవ్వడు. టెక్స్ట్ బుక్స్ దాటి ఇచ్చాడంటే కనుక మనము అవుట్ ఆఫ్ సిలబస్ అని రిపోర్ట్ కొట్టచ్చు. టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇస్తాడు కంపల్సరీ. ఓకే, ఇది అండి. మ్యాథమెటిక్స్ ఎక్కువ అడుగుతున్నారు కదా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్తో సహా చేసి చెప్పమని. సో ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా ఉదాహరణ ప్రాబ్లమ్స్తో సహా మీకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అండి మనకు బహుపదులు లెసన్స్ అనేటివి ప్రీవియస్ లెసన్ పేరే ఉన్నప్పటికీ లోపల మ్యాటర్ అనేది చూసినట్టయితే సేమ్ అదే ఉంటుంది, కానీ కొన్ని మ్యాటర్ అనేది సేమేనండి. ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని మారుతూ ఉంటాయి, చూసుకోవాలి. ఇక్కడ మనకు బహుపదులు అంటే ఏంటండి, పాలినామియల్స్ అని అంటాం అనమాట. అంటే ఏకచర రాశి అంటే వన్ వేరియబుల్, ఓకేనా, ఒక వేరియబుల్ మాత్రమే కలిగినటువంటి వాటిల్ని మనము ఓకే
వన్ వేరియబుల్తో కలిగిన మాత్రమే బహుపదులను ఇక్కడ చూసుకుంటాము. నెక్స్ట్ లెసన్ ఏముంటుంది, రెండు చరరాశులతో అని ఉంటుంది. అంటే ఎక్స్గా తీసుకుంటారు, వై తీసుకుంటారు. ఇక్కడ ఏకచర రాశి అంటే మెయిన్ ఎక్స్తో అన్న ఉంటుంది, అంటే ఓన్లీ ఒక చరరాశే ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ మనకు ఓన్లీ ఎక్స్ చూసుకుంటాం. లేదంటే పీక్యూఆర్ అనుకున్నట్టయితే పీని మాత్రమే చూసుకుంటాం. ఆ విధంగా ఓన్లీ ఏకచర రాశితో బహుపదులని సంబంధించి ఇక్కడ చూస్తామండి. నెక్స్ట్ లెసన్ ఏముంటుంది, రెండు చరరాశులతో ఉంటుంది. రెండు చరరాశులు అంటే ఏంటి, రెండు తెలియని వాల్యూస్ దాన్ని తీసుకుంటాం. ఒకటి ఎక్స్ అనుకుంటే ఒకటి వై అనుకుని తీసుకుంటాం, తెలియని వాల్యూస్. ఓకే, ఇది రెండు చర రాశులు అని చెప్తాం. ఇక్కడైతే మనకు ఏకచర రాశి గురించి చూస్తామండి. ఇక్కడ బహుపది యొక్క పరిమాణం అని ఎలా అంటారంటే, ఒక బహుపది ఏదైతే ఇచ్చింటారో, సపోజ్ ఇది ఒక బహుపది అనుకుందాము. ఇక్కడ చూడండి మేడం, వై మీరు ఎక్స్ ఒకటే అన్నారు కదా, వై వచ్చింది అంటే ఇక్కడ చూడండి వై స్క్వేరు వైఏ ఉంది, కానీ వై స్క్వేరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇలా ఏమైనా 3 వచ్చాయా? లేదు కదా. లేదంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అయినా వచ్చిందా? కలిపి ఒకే దాంట్లో వచ్చిందా? రాలేదు కదా. సో ఇక్కడ మనకు కలిపి ఒకే దాంట్లో వచ్చిందంటే కనుక అప్పుడు ఇది ఒక చరరాశి, ఇది ఒక చరరాశి, రెండు చరరాశులు అంటాం. ఇక్కడ ఓన్లీ వైతోనే ఉంది మొత్తం, సో ఒక చరరాశిని మాత్రమే తీసుకున్నారు. అందుకే మనకి ఇక్కడ ఏకచర రాశితోనే ఉంటుంది ఈ లెసన్ అంతా. ఓకే, ఇప్పుడు ఒక బహుపది ఇది సంథింగ్, ఇది మనకు బహుపది అనుకున్నట్టయితే దీని యొక్క పరిమాణం ఏమిటి అని అడుగుతారండి. ది డిగ్రీ ఆఫ్ పాలినామియల్, ది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు ఏదైతే బహుపది ఉందో, ఇక్కడ ఏదైతే సమీకరణం ఉందో, దీన్ని మనకు వై స్క్వేర్ ఉంది, వై ఉంది కదండి. ఇక్కడ 4 పక్కన ఏమున్నట్టు, వై పవర్ 0 ఉన్నట్టు. ఓకేనా, వై పవర్ 0 ఈక్వల్ టు, లేదంటే ఎక్స్ పవర్ 0 ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, వాల్యూ 1 అవుతుంది. సో 1 × 4 అన్నట్టుగా ఇక్కడ. ఓకే, కాన్స్టెంట్ కాడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి వై స్క్వేర్ ఉంది, వై ఉంది, వై పవర్ 0 ఉంది. వీటన్నిటిలో ఏది పెద్దదిగా ఉంది మనకు, పవరు స్క్వేర్ అనేది పెద్దది. అంటే 0తో పోల్చుకుంటే 1తో పోల్చుకుంటే 2 అనేది పెద్దది కదా. సో ఈ బహుపది యొక్క పరిమాణం 2 అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకు ఆ పవర్లో ఏదైతే ఉందో, ఓకే, దాంట్లో హైయెస్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఎక్స్ యొక్క గరిష్ట ఘాతాన్ని, గరిష్టంగా ఉన్నటువంటి అంటే చాలా హైయెస్ట్గా ఉన్నటువంటి పవర్ని తీసుకుంటాము. దాన్నే మనము ఆ పాలినామియల్కి డిగ్రీ అని చెప్తాము. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, ఆ బహుపది యొక్క పరిమాణం అంటాం. సపోజ్ ఇప్పుడు మీకు ఉదాహరణకు చూసుకున్నట్టయితే 4x + 2 దీని యొక్క పరిమాణం ఏమిటి అంటే 1. ఎందుకు, ఇక్కడ ఓన్లీ x మాత్రమే ఉంది, ఇడేమో ఎక్స్ పవర్ 0 ఉంది. 0తో పోలిస్తే 1 కదా పెద్దది. సో ఇక్కడ నెక్స్ట్ 2y² - 3y + 4. సో ఇక్కడ మనకు వైలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఎలాగో y పవర్ 0 ఉంటుంది. సో అందుకే కాన్స్టెంట్ని మనము తీసుకోమన్నమాట, ఓన్లీ ఇదనే తీసుకుంటాం. ఎదురుగా 0 ఉంటుంది, ఈ ఉన్న వాటిలో కన్నా అదే తక్కువ కదా అని. ఇక్కడ మనకు ఈ రెండిట్లో ఏది పెద్దది, 2నే పెద్దది కాబట్టి సో 2, దీని పరిమాణం ఎంత, 2 అండి. నెక్స్ట్ ఇక్కడ y³ + y² + y + 4 ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే దీని యొక్క పరిమాణం ఏమవుతుంది, ఏది హైయెస్ట్ పవర్ కలిగి ఉంది, ఇది కలిగి ఉంది. అంటే ఏది కలిగి ఉంది, 3 కలిగి ఉంది. సో ఇది మనకు ఆన్సర్ 3 అవుతుంది. ఆ బహుపది యొక్క పరిమాణం 3. ఏది హైయెస్ట్ పవర్ కలిగి ఉంటే అదే దాని యొక్క పరిమాణం. y పవర్ 4 ఉండి, y పవర్ స్క్వేర్ ఉండి, y పవర్ 1 ఉండి, +5 ఉన్నా కూడా మనకి ఇక్కడ y³ లేదు. అంతేగాని మనకు y పవర్ 1లో 2లో 4లో ఏది పెద్దది అంటే y పవర్ 4 పెద్దది. ఓకే, పరిమాణం చూసుకున్నట్టయితే దీని యొక్క పరిమాణం 4. ఓకే, ఈ విధంగా రాస్తాం. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. దీని అంటిట్లో మనకు చూసుకున్నట్టయితే దీని యొక్క పరిమాణం ఏమిటి, హైయెస్ట్ పవర్ ఏది కలిగి ఉంది, ఇది కలిగి ఉంది కాబట్టి సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని యొక్క పరిమాణం చూడండి. ఇక్కడ స్క్వేర్ ఉంది, 4 u పవర్ 4 ఉంది, ఇక్కడ u పవర్ 6 ఉంది. u పవర్ 6 కదా అన్నిటికన్నా హైయెస్ట్. సో అందుకే మనకు 6 అనేది దీని పరిమాణం అనేది ఏంటి, 6. ఆ పవర్లో ఏది ఉందో దాన్ని మనం పరిమాణంగా తీసుకుంటాం అనమాట, హైయెస్ట్ పవర్ ఏది ఉందో దాన్ని. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన ఇచ్చారు 1/x - 1 √x + 2. ఓకే, 1/x² + 2x + 3. ఈ బహుపదులు అంటామా అని ఇచ్చారండి, బహుపదులు కావు. ఎందుకు అంటే మనకు బహుపదులు అంటే ఓన్లీ x పవరు ధన సంఖ్యలే ఉండాలా, ధనపూర్ణ సంఖ్యలే ఉండాలి ఎక్స్ పవర్లో. మనకు రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయంటే కన్నా అది బహుపది కాదు. మేడం ఇక్కడ రుణపూర్ణ సంఖ్య ఎక్కడుంది అంటారేమో. 1/x - 1 అన్నాము. x - 1ని ఈ 1 తీసేయాలంటే పైకి ఇన్వర్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్వర్స్ లోనికి పంపిస్తే x పవర్ -1 అవుతుందా లేదా. సో అప్పుడు ఏమైంది, ఎక్స్ పవర్లో ధనపూర్ణ సంఖ్య కాకుండా రుణపూర్ణ సంఖ్య వచ్చింది కదా. సో అందుకే 1/లో కన్నా ఎక్స్ కన్నా వచ్చిందంటే కన్నా దాన్ని
బహుపదిగా అనము. ఎందుకంటే అది ఇన్వర్స్గా చేంజ్ అయ్యి అక్కడ మనకు రుణపూర్ణ సంఖ్య వస్తుంది కాబట్టి, అందుకే ఇది బహుపది కాదు. ఇప్పుడు చూడండి, √x+2 ఎక్స్ పవర్ ఏమని 1/2 అని కదా అర్థం ఇక్కడ √x అంటే. సో ఎక్స్ పవర్ ఇక్కడ మనకు ధనపూర్ణ సంఖ్య లేదు, p/q ఫామ్లో ఉంది. సో ధనపూర్ణ సంఖ్య కాదు ఇది. సో అందుకే మనం దీన్ని కూడా తీసుకోము. ఓకే, ఇక్కడ మళ్ళీ చూడండి 1/x² 2x+3 ఉంది. సో ఇక్కడ కూడా మనకు 1 ఫామ్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకు పైకి వెళ్ళిందంటే కన్నా ఇన్వర్స్లోకి వెళ్ళిందంటే కన్నా అది మనకు రుణపూర్ణ సంఖ్య అయిపోతుంది కాబట్టి ఎక్స్ పవర్లో. సో ఎక్స్ పవర్లో ఓన్లీ ధనపూర్ణ సంఖ్య మాత్రమే ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనకు అకర్ణీయ సంఖ్యలు కూడా ఉండకూడదు, అంటే p/q ఫామ్లో ఉండేవి కూడా ఉండకూడదు. అందుకే మనము √xను కూడా తీసుకోమన్నమాట బహుపదిగా. ఓకే, ఇది అందుకే ఈ 3 బహుపదులు కావండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం, 9th కూడా రిపీట్ అయింది. ఇక్కడ మీకు ఇదంతా మ్యాటర్ చదివే కన్నా ఇదే క్లాస్గా చెప్పుకుంటూ పోతే ఈజీగా మొత్తం కవర్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ పరిమాణం 1గా గల బహుపదులను ఏమంటామంటే రేఖీయ బహుపదులు అని అంటామండి. దీన్నే మనము లీనియర్ పాలినామియల్ అని అంటాము. లీనియర్ పాలినామియల్స్ అంటే పరిమాణం 1 అంట. 1 ఏది కలిగి ఉంది? ఇక్కడ చూడండి 4x+2లో మనకి దీని పరిమాణం ఎంత అంటే ఎక్స్ పవర్లో ఏముంది 1 ఉంది, ఇక్కడైతే ఎక్స్ పవర్లో 0 ఉంది. ఈ రెండిట్లో పెద్దది ఏంటి 1 ఉండేదే కదా. సో పరిమాణం 1 అనమాట. సో ఈ విధంగా పరిమాణం 1 అని ఉండే వాటిని మనము రేఖీయ బహుపదులు అంటాం. మీకు సింపుల్గా గుర్తు పెట్టుకోవాలంటే 4x+2 4x+2 2x+5. ఇక చూడండి x² x³ రాలా, ఓన్లీ x మాత్రమే వచ్చింది, అంటే పవర్లో 1 ఉన్నట్టు. ఇలాంటివన్నీ మనకు రేఖీయ బహుపదులు అవుతాయి. ఒకవేళ x² + 2x సంథింగ్ వచ్చేసి, లేదంటే y² + 2y + సంథింగ్ వచ్చేసి, ఓకే x² అలాంటి 2x² + 4x ఇలాంటివి రావడము, లేదంటే 3x² లేకుంటే 5x², ఇలా x² కన్నా వచ్చిందంటే కన్నా పైన మనకు పవర్లో స్క్వేర్ కన్నా వచ్చిందంటే కన్నా అది వర్గ బహుపది అనేది అవుతుందన్నమాట. అంటే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఓకే, ఓన్లీ మనకు ఎక్స్లు అట్లా వచ్చిందంటే కనుక మనకి లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఎక్స్ పవర్లో 1 ఉండేటివి మాత్రమే వస్తే, లేదు దాంట్లో హయ్యెస్ట్ది మనకు పరిమాణం 2గా ఉంది అంటే x² స్టార్ట్ అయింది అనుకుంటే కనుక దాన్ని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది, కానీ ఇక్కడ మనకు సో హయ్యెస్ట్ అదే కాబట్టి హయ్యెస్ట్ పరిమాణం 2గా కలిగినటువంటి వాటిని మనము వర్గ బహుపదులు అంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి y² ఉంది, సో ఇక్కడ కూడా x² ఉంది, ఇక్కడ u² ఉంది. ఓకే, ఇక్కడ v² ఉంది. మేడం బైలో రాకూడదు అన్నారు, మీరు ఇక్కడ బై వచ్చింది అంటే ఇక్కడ రూట్ ఎక్కడుందో గమనించండి. ఫస్ట్ రూట్ అనేది వీక్ ఉందా లేకుంటే √5 ఉందా? √5 ఉంది. మనకు ఆ చరరాశికి ఉంటేనే ఇబ్బంది కానీ పక్కనున్న నెంబర్స్కి ఉంటే కాదు. ఇక్కడ బై చూడండి u/3 ఉంది కానీ 1/u లేదు కదా, అంటే u × 1/3 అని కదా అర్థము. సో u అనేది ధనపూర్ణ సంఖ్యలోనే కదా ఉంది. సో ఈ విధంగా u/3 ఇలాంటివి తీసుకోవచ్చు కానీ 1/u తీసుకోకూడదు. √5 ఇలాంటివి తీసుకోవచ్చు కానీ √v కానీ √x కానీ √y కానీ ఇలాంటివి తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ 4z². ఈ విధంగా స్క్వేర్ ఉండేటివి అంతా మనకు వర్గ బహుపదుల కిందకి వస్తుంది. దాని యొక్క పరిమాణం అనేది 2గా గల బహుపదులన్నీ వర్గ బహుపదులు. నెక్స్ట్ దీనిలాగానే మనకి పరిమాణం 3గా కలిగింది అనుకోండి, దాన్ని మనము ఘన బహుపదులు అని చెప్పి అంటామండి. క్యూబిక్ పాలినామియల్స్. పరిమాణం 3 అంటే క్యూబులతో వస్తుందన్నమాట. ఓకే, x³ అంట, ఓకే s³ + 2x² ఓకే 4x + 4 అని, లేకుంటే 3y² + 2y ఓకే 3y³ + 2y² + 4y = 0 అని. సో ఈ విధంగా వచ్చినాయంటే కనుక అంటే పరిమాణం 3గా గల వచ్చినటివన్నీ మనకు ఘన బహుపదుల కిందకి చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకు వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏమిటి అంటే ax² + bx + c అనేది అవుతుందండి. ఎందువల్ల అంటే మనకి ఇక్కడ చూడండి పైన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా అక్కడ 2x² + 4x + 5 అనుకున్నామంటే సపోజు అంటే ఏ ప్లేస్లో 2 ఉన్నట్టు, బి ప్లేస్లో 4 ఉన్నట్టు, సి ప్లేస్లో 5 ఉన్నట్టు. అంతేగాని ఇక్కడ మనకు x² x ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ ఉంటాయండి. ఇట్లా మనకు వర్గ బహుపతిని మనకు సాధారణ రూపం ఏంటంటే ax² + bx + c అని రాస్తాం. అదే ఘన బహుపతికి సాధారణ రూపం ax³ bx² అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలంతే cx + d. ఓకే,
ఏఎక్స్ క్యూబ్ బిఎక్స్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డి ఇది మనకు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు ఘన అయిపోయింది, వర్గ అయిపోయింది. ఆ రేఖీయలో చూసుకోలేదు కదా, సో ఏఎక్స్ ప్లస్ బి ఒక ఎక్స్ మాత్రమే ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, పరిమాణం అనేది ఒకటే కాబట్టి సో అందుకే ఒకటిగా పరిమాణం ఉండేది వర్గ బహుపది రేఖీయ బహుపది. ఓకే, ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఇక్కడ పరిమాణం 2గా ఉంది కాబట్టి హైయెస్ట్, సో దీని పరిమాణం 2 కాబట్టి దీన్ని మనము వర్గ బహుపది అంటాము. ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డి దీని పరిమాణం 3గా ఉంది కాబట్టి దీన్ని మనము ఘన బహుపది అని చెప్పి అంటాం. ఇది మనకు వీటి యొక్క సాధారణ రూపాలు. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఘన బహుపదికి అంటే ఎక్స్ క్యూబ్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఓకే, ఎక్స్ క్యూబ్ ఈ విధంగా దాంట్లో మనకు హైయెస్ట్ పరిమాణం ఎక్స్ క్యూబ్ అంటే 3 అయిందంటే కానీ అవన్నీ మనకు ఘన బహుపదుల కిందికి రావడం జరుగుతుంది. దీని యొక్క సాధారణ రూపం అనేది కూడా ఇక్కడ ఇచ్చేసాము. ఓకే, నేను ఆల్రెడీ ముందే చెప్పేసాను, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇంకా చూడండి మనకి సపోజ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఉంది. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదండి. అంటే మనకు దీనికి సంబంధించి పి ఆఫ్ 2 కనుక్కోవాలనుకోండి, అంటే ఏమని ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి అని అర్థం అనమాట. సో ఎక్స్ ప్లేస్లో 2 పెడితే పి ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 4 అంటే ఎక్స్ ప్లేస్లో 2ని ప్రతిక్షేపించినాం అనమాట. 4 మైనస్ 3 2 6 మైనస్ 4 మైనస్ 10 మైనస్ 6 అంటే దీని అర్థం ఏమంటే పి ఆఫ్ 2 వాల్యూ ఎంత -6 అని అర్థం. ఓకేనా, దీన్ని ఎలా చదువుతామంటే ది వాల్యూ ఆఫ్ పి ఆఫ్ 2 అని చదువుతాం అనమాట. ఓకే, పి ఆఫ్ ఎక్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చింటారు, దానికి ఏదైతే సబ్స్టిట్యూట్ చేయమంటారో దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి విలువ -6. ఆ వచ్చిన విలువనే ఏమంటామంటే పి ఆఫ్ 2 వాల్యూ ఎంత అంటే -6 అని చెప్పి అంటాం. ఓకేనా, ఇలాంటి పదజాలం వరకు ఇచ్చారు అంతేను. నెక్స్ట్ ఇది మనకి నెక్స్ట్ సేమ్ ఇదే తీసుకున్నట్టయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఇది ఎప్పుడు 0 అవుతుందో చూసుకోవాలన్నమాట. ఎప్పుడు 0 అవుతుంది అంటే దీంట్లో మనకు ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 అవుతుందో చూసుకోవాలి. అప్పుడు మనం చూసినట్టయితే సపోజ్ ఒకటి -1 తీసుకుందాము. -1 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -1 -4 -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 3 -4 మైనస్ 4 ఈక్వల్ టు 0. సో పి ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ చూడండి 0 అయిపోయిందండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4లో 0 అయిపోయింది. ఎప్పుడు -1ని ప్రతిక్షేపించినప్పుడు. సో దీన్ని ఏమంటామంటే ఈ సమీకరణానికి ఈ బహుపదికి శూన్య విలువలు అంటాం. అంటే 0ని తెచ్చాయి కాబట్టి శూన్యాన్ని తెచ్చాయి కాబట్టి దీన్ని ప్రతిక్షేపించగా అవి శూన్యాలు అయిపోయాయి కాబట్టి శూన్యానికి ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 3x మైనస్ 4కి శూన్య విలువ ఏది అంటే -1 అనేది శూన్య విలువ. ఓకే, సేమ్ ఇదే ఇంకొకటి చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ 3x మైనస్ 4 సేమే 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు 4 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 4 16 మైనస్ 12 మైనస్ 4 16 మైనస్ 16 ఈక్వల్ టు 0 16 ఓకే, 16 ప్లస్ 16 మైనస్ 16 క్యాన్సిల్ అయిపోతే 0 ఉంటుంది. సో ఇది కూడా మనకు 0 అయింది. ఎప్పుడైంది 4ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అయింది. అంటే పి ఆఫ్ 4 కూడా మనకు దీనికి శూన్య విలువే అవుతుంది. సో ఈ సమీకరణానికి ఈ బహుపదికి శూన్య విలువలు ఏవి -1 0. ఓకే, ఈ విధంగా అవి ఎప్పుడైతే మనం ప్రతిక్షేపిస్తే 0కి ఈక్వల్ అవుతుంది 4 అండి 0కి ఈక్వల్ అవుతుందో వాటిల్ని మనం శూన్య విలువలు అని చెప్పి అంటామండి. 0 ఆఫ్ ఏ పాలినామియల్స్. ఓకే, 0 ఆఫ్ ఏ పాలినామియల్స్ అంటాము. పి ఆఫ్ ఎక్స్కి శూన్య విలువలు ఏంటివి పి ఆఫ్ ఈ సమీకరణానికి ఈ బహుపదికి శూన్య విలువలు ఏంటివి అంటే ఈ 2 అని చెప్పి చెప్తామండి. ఇది ఈ విధంగా పదజాలం ఏమో మనకు అడగరు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపం ఏమని చెప్పుకున్నాం, ఏఎక్స్ ప్లస్ బి అని చెప్పుకున్నామండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఏఎక్స్ ప్లస్ బి అనేది మనకు చూడండి ఈక్వల్ టు 0 అనుకున్నట్టయితే అంటే ఈక్వల్ టు 0 అవ్వాలి మనకు. అంటే రేఖీయ బహుపది యొక్క శూన్య విలువలు కనుక్కోవాలనుకోండి ఈక్వల్ టు 0 వేసుకుంటాం. ఏఎక్స్ ఈక్వల్ టు ఈ ప్లస్ బి అనేది మైనస్ బి అవుతుంది అవ్వకపోతే, ఎక్స్ ఈక్వల్ టు -b ఇక్కడ ఇంటిలో అనేది పక్కకపోతే బై అవుతుంది. ఓకే, -b/a అనేది ఆన్సర్ వచ్చింది. అంటే రేఖీయ బహుపదికి ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ బికి ఓకే శూన్య విలువలు ఏంటివి అంటే -b/a. ఓకేనా, దీనికి సంబంధించే వచ్చింది. ఓకే, సపోజ్ ఇక్కడ పైన తీసుకున్నట్టు ఓకే
3x-4 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇది 0 అవ్వాలంటే ఇక్కడ ఏం వాల్యూ తీసుకోవాలి అని చేయాలంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఈక్వల్ టు 0కి వేసుకొని 3x = 4, x = 4/3 అంటే ఈ x ప్లేస్లో 4/3 అని వేసినట్టయితే అప్పుడు మనకు 0 అవుతుంది అని చెప్పి. సో 3x-4కి శూన్య విలువ ఎంత, 4/3. ఓకే, ఈ విధంగా మనం చూసుకుంటాం అనమాట. ఈ a(x) మనకు 0 అది శూన్య విలువ డైరెక్ట్ వేయాలంటే మనకు ఓకే -b/a యూజ్ చేయొచ్చు. 3x + 4 = 0. ఇక్కడ ax + b = 0 అనుకున్నట్టయితే అంటే a = 3, b = 4 అనమాట. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ ఏమొచ్చిందండి, -b/a అన్నాం కదా, డైరెక్ట్ శూన్య వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇది రేఖీయ బహుపదికి శూన్య విలువ కనుక్కోవాలంటే డైరెక్ట్ ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో -b/a అన్నారంటే -4/3. ఓకే, ఒకవేళ 3x-4 తీసుకుంటే ఇంతకుముందు తీసుకున్నట్టు ఇది a = 3 అయ్యి b = -4 అవుతుంది. ఓకే, -b/a వేసుకోవాలి ఇప్పుడు, -4/a. ఓకే, మైనస్ ఎంత అయింది, ప్లస్ అయిపోయి 4/3. ఇంతకుముందు మన ఫస్ట్లో కూడా అదే కదా వచ్చింది. 3x-4ని 0 చేసుకుంటే కూడా x వాల్యూ ఏమొచ్చింది, 4/3 వచ్చింది. సో ఈ విధంగా నువ్వు ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే కనుక దానికి సంబంధించి ఫార్ములా వేసుకొనైనా వేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా 2 విధాలుగా చేయొచ్చు అని చెప్పి. ఇది -b/a. a(x + bకి శూన్య విలువ ఏంటి, 1. క్లాసెస్ సంబంధించి కంటిన్యూషన్ అనేది మీకు యాప్లో ఫుల్ క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఓకే, ఫుల్ క్లాసెస్ అంతా మీకు ఈ ఫుల్ క్లాసెస్ ప్లస్ ఫుల్ లెసన్స్ అంతా మీకు యాప్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఫుల్ క్లాసెస్ అనేటివి అక్కడ వినండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మెయిన్ ఎడ్జిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకేసారిగా మెగా కిట్ తీసుకున్నారంటే ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఇక్కడ ఉంటాయండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ 10th న్యూ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎగ్జామ్ వీడియోస్ ఇవి సంబంధించి క్లాసెస్ వీడియోస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్ క్లాసెస్ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, ఇక్కడికి వచ్చి మీరు పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా అయిపోయిన తర్వాత వెంటనే ఇడికెళ్ళి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేశారంటే కనుక ఈజీగా మీరు రివిజన్ అనేది ఎక్కువసార్లు వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. టైం అనేది మీకు సేవ్ అవుతుంది. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ వీడియోస్ పీడిఎఫ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. చూడండి, ఇలాగ మీరు విడివిడిగా కొనాలంటే కోర్సెస్ 1200 నుంచి 1500 పడుతుంది. అదే మీరు ఈ కాంబో ప్యాక్లు తీసుకుంటే 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేడం మాకు విడివిడిగా కావాలన్నా కూడా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ ఓన్లీ 500 రూపీస్తో ఉన్నాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కన్నా 499తో ఉన్నాయి. ఓన్లీ సైకాలజీ అయితే 99 రూపీస్తో ఉంది. చూడండి, దీంతో పాటు మీకు ముఖ్యమైనది ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 2025 ప్రీవియస్ పేపర్స్ అనేటివి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేటివి మీకు కీతో సహా ఇవ్వడం అనేది జరిగింది. త్వరలోనే మీకు వీటికి సంబంధించిన టెస్టులు కూడా యాడ్ చేస్తాం, ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సెస్ అన్నీ మీకు అందులో ఉంటాయి. ఎలాంటి కోచింగ్ తీసుకునే వాళ్ళైనా సరే, కోచింగ్ లేకుండా ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఈ ప్యాక్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కనుక ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు టెక్స్ట్ బుక్స్ అన్ని పిల్లల దగ్గర తెచ్చుకొని చదివి రాసే పని అంటే కుదరదు. ఎందుకంటే దాదాపు 4 months ఈజీగా పడుతుంది ఇదంతా చదివి రాయాలంటే. ఇక్కడైతే నేను అంతా మీకు ఏదేది చదవాలో అంతా మీకు లైన్ కొట్టి మరీ చెప్పున్నాను. దానికి సంబంధించి క్విక్ రివిజన్ నోట్స్ ఇచ్చున్నాను. ఈ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, రివిజన్ చేసుకోవడము, వీడికి వచ్చే ఎగ్జామ్స్ రాశారంటే కనుక ఈజీగా మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది ఇన్ టైంలో. తద్వారా రివిజన్స్ ఎక్కువ వేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎస్ఏ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కనుక ఎస్ఏ వాళ్ళకైనా కూడా 6th నుంచి 10th వరకు సబ్జెక్ట్ సేమ్ కాబట్టి సో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంటర్ అనేది మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కోర్స్ అనేది పర్చేజ్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ మార్కెట్లో అయితే మీకు ఎక్కడ మీకు లెసన్ వైజ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని చెప్పట్లేదు. ఇక్కడైతే మనం 3rd నుంచి 10th వరకు మొత్తం లెసన్ వైజ్ వీడియోస్ ఇచ్చున్నాము, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే. సో ట్రై చేయండి.